పూనం కౌర్ ఈ పేరు వినగానే సెన్సేషనల్ ట్వీట్లు గుర్తొస్తాయి. సినిమాల్లో నటనతో పాటు ఆమె సినీ పరిశ్రమలోని వ్యక్తులపై చేసే ట్వీట్లు కూడా ఒక సంచలనమే. పరీక్షలకు కూడా శ్రద్ధగా చదివిన మన TFI ఫ్యాన్స్ ఆమె ట్వీట్లను డీకోడ్ చేయడంలో మాత్రం PhD చేస్తున్నారని చెప్పాలి. ఇక విషయానికి వస్తే టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలని ఓపెన్ గా మాట్లాడడం, పాలిటిక్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనం కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా చర్చనీయాంశంగా మారాయి. పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనం తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురి చేశాడంటూ పూనం చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా పూనం కౌర్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు, అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది అంటూ గతంలో పూనం కౌర్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఆమె వివరించింది. నేను ఊరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను, నా హార్ట్ కు టచ్ అయిన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా, ఓ డైరెక్టర్ ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె 5-6 రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగిన ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు, ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి హీరోయిన్ తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాక్ అయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను అని పూనం చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడు హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనం కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా అనే చర్చ కొనసాగుతోంది.